నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం 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 చేయండి. ఎక్కడ చూసినా బ్లాక్ 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 బ్లాక్, ఎక్కడ చూసినా సోఫా సోఫా సోఫా, చైర్ చైర్ చైర్. టైంకి రాకపోతే ఈ వార్నింగ్ లేనిది, పాటలు లేనిది, కట్టబడిన విశ్వాసం లేదు. ఎవరిని మెప్పించడానికి దేవుడిని పక్కకు పెట్టి ఒకటి సీరియస్ ఇష్యూ దమ్ముగా నువ్వు మాట్లాడావు కాబట్టి, అంతే దమ్ముగా అంతే నిజాయితీగా నువ్వు మళ్ళీ తిరిగి వీడియోస్ పెట్టు. షాలోమ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ ట్రూత్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ దేని గురించి అని మీకు తెలియాలంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చాలా ఫ్యూ వీడియోస్, బట్ చూడండి మీకు అర్థమవుతుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఓపెన్ చేయడానికి ఎందుకంటే, యాక్చువల్గా అనుకోకుండా ఓపెన్ చేశాను నేను, నాట్ ప్లాన్డ్. సో ఈ వీడియోలో వచ్చేసి అన్ని దేవుడి గురించి నా పర్సనల్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ చెప్పడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం దేవుడు నా పట్ల, నా ఫ్యామిలీ పట్ల దేవుడు నా పట్ల, నా ఫ్యామిలీ పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. అవన్నీ పంచుకుందామని ఒక చిన్న ప్లాన్ అంతే. ఎట్ ద సేమ్ టైం మనుషులు ఫ్యామిలీలోనై ఉండొచ్చు, రిలేషన్స్లోనై ఉండొచ్చు, బయట ఎక్కడైనా సరే ఎవరెవరు నాతో, నా కుటుంబంతో ఎలా ఉండేవారు, ఎలా ఉన్నారు, ఏమేమి చేశారు, దేనివల్ల నేను, నా కుటుంబం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాను, అన్ని స్థాయిలలో, అన్ని సిచ్యువేషన్స్లలో దేవుడు మాతో ఎలా తోడుగా ఉన్నాడు అనేది పంచుకోవడానికి, వాయిస్ అవుట్ చేయడానికి, నేను మాట్లాడడానికి, కొన్ని అపోజ్ చేయడానికి, కొన్ని ఖండించడానికి, కొంతమంది సంఘ పెద్దలే కానీ, పాస్టర్లే కానీ, నడిపిస్తున్న వారే కానీ సంఘాలను ఇష్టం వచ్చినట్టు మాటలు, ఎక్కడ ఏది మాట్లాడాలి అనే ఒక పద్ధతి లేకుండా ఉన్న వారి గురించి నేను ఖండించుదామని అనుకుంటున్నాను. సో నేను చెప్పబోయే దాంట్లో కూడా అండ్ వీడియోస్ పెట్టే దాంట్లో కూడా ఏ మార్పు ఉండదు. ఇప్పటివరకు పెట్టిన వీడియోలో ఏ మార్పు లేనిది వెనకాల బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మా ఇంట్లో ఇదే బాగుంటుంది, ఇదే ప్లేస్ బాగుంటుంది. సో అంటే మొన్నే బర్త్డే సెలబ్రేషన్స్ అయినాయి. సో ఆ లైటింగ్ అవి అట్లనే ఉన్నాయి. అంటే అందరి దగ్గర ఉన్నట్టు ఆ టైంకి, ఆ సీజన్కి క్రిస్మస్ ట్రీ లేకపోతే దాని మీద బెల్స్ అవి ఏమి ఉండవు. సో అదే, సో బ్యాక్గ్రౌండ్ గురించి అది. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పే మాటలు, ఉన్న సందేశం, ఆ ఉద్దేశం, దేని మీద బేస్ అయి నేను మాట్లాడుతున్నాను, అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఏది మాట్లాడినా బైబిల్ వాక్యంలోంచి ఒక ప్రూఫ్గా తెచ్చి లేదా మీ ముందు పెట్టి మాట్లాడుతాను నేను. అందులో ఏమన్నా మళ్ళీ నేను ఓన్గా చెప్పి పర్సనల్ నా డెసిషన్ అది కరెక్ట్ అని చెప్పి అలా అనుకోకుండా, బైబిల్లో ఇది ఉంది, పలానా ఇదే చేయాలి, ఇదే ఉండాలి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. సంఘంలో వాక్యం చెప్పారు, సంఘం నుంచి లైవ్ యూట్యూబ్ నుంచి నేను వినడం జరిగింది. ఏంటంటే నా గురించి ఆ పాస్టర్ చెప్పడం, నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను, నన్ను పనికి రాకుండా పోయాడు, పక్కకు పెట్టేశాను అన్న మాటలు అనడం జరిగింది. దాని కింద వెంటనే నేను కామెంట్ పెట్టడం జరిగింది. అండ్ ఇమీడియట్గా వాళ్ళు డిలీట్ చేసుకున్నారు ఆ వీడియో మొత్తానికి. అండ్ విత్ ఇన్ 10 minutes మిగతా 2 వీడియోలు తీసేశారు. ఆ 2 వీడియోలు ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు. బట్ ఛానల్లో ఇన్ని వీడియోస్ ఉంటాయని ఉంటుంది కదా, దాంట్లో 2 డిడక్ట్ అయింది, తగ్గింది. సో దాంట్లో ఏం మాట్లాడారు ఏంటి నాకు తెలియదు. సో నువ్వు వీడియో పెట్టాలి, ఆ వీడియోస్ తిరిగి పెట్టాలని నేను గట్టిగా అడగడం జరిగింది మొన్న ఫస్ట్ వీడియోలో. ఇంతవరకు వీడియో పెట్టలేదు, దానికి కారణం తెలియదు.
నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను, అదే ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నాను. నీకు అంతే నిజాయితీగా దమ్ముగా నువ్వు మాట్లాడావు కాబట్టి, అంతే దమ్ముగా అంతే నిజాయితీగా నువ్వు మళ్ళీ తిరిగి వీడియోస్ పెట్టు అని అడిగాను. ఇంకా పెట్టలేదు నువ్వు. ఇంకా దాని అర్థం నువ్వు ఇంకెలా తీసుకున్నా నాకు తెలియదు, దేవుడికి వదిలేస్తున్నారు. కానీ పనికి రాకుండా పోయాను అంటే నేను పనికి రాకుండా పోయానా, ఎలా ఉన్నాను, ఎలా ఉంటున్నాను అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఇంకా చెప్తాను. నేను మనుషుల దృష్టిలో నేను పనికి రాకుండా పోయి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నేను ఎక్కడున్నాను, నన్ను దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చాడు, ఇంకా తీసుకువెళ్తున్నాడు అన్నీ క్లియర్ కట్గా విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. అండ్ దేవుడికి నేను ఎంత దగ్గరగా ఉన్నాను, దేవుడు నాకు ఎంత దగ్గరగా ఉన్నాడు, నా కుటుంబానికి ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. సో నేను ఎప్పుడు అసలు వీడియోస్ చూడను, కానీ ఆ రోజు ఆ మాటలు అన్నాక వీడియో డిలీట్ చేశాక నేను అన్ని వీడియోస్ చూడడం జరిగింది. అంటే ఎక్కడ ఏం మాట్లాడారని నాకు తెలియాలని. మొత్తం 21-22 వీడియోస్ ఉంటాయి ఛానల్లో, అన్నీ చూస్తున్నాను. నేను చూశాను. ఎంతసేపు చూసినా, ఎంత ముందుకి వెనక్కి వెళ్ళి స్క్రోల్ చేసినా పాటలే తప్ప వాక్యం లేదు. నాకు తెలిసిన అదే సంఘం విశ్వాసం మీద, ప్రార్థన మీద, వాక్యం మీద ఫౌండెడ్ అయి ఉండదు. ఆ ఫౌండేషన్ అలా ఉండదు. అంత గట్టి ఫౌండేషను ఓన్లీ ఇంకా పాటలు, కొంచెం మ్యూజిక్ స్పీడ్ ప్లే చేస్తే డ్యాన్స్. పాటలలో కూడా ఏ పాట పాడుతున్నారు, ఎట్లాంటి పాటలన్నీ మంచిగా, నేను చెడ్డే పాటలే, నేను అన్ని దేవుడి మహిమకరంగా ఉండడానికే. కానీ సంఘం ముందు నుంచి ఫాలో అవుతుంది ఏంటి, మధ్యలో చేంజ్ చేయడానికి దేవుడు లిమిటేషన్స్ ఉన్నాయి, మాకు లిమిట్ చిన్న ఉండే ప్లేసు, మాకెంత కష్టం ఉండేనో అని చెప్పుకుంటున్నారు. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్, మేడగది అపోస్తల కార్యంలో ఉంటుంది. మేడగది పరిశుద్ధాత్మ దిగిన రోజు, యేసుప్రభు గారు ఆరోహణం అయిపోయాక పరిశుద్ధాత్మ దిగిన రోజు. మేడగది అంటే జస్ట్ ఒక చిన్న అప్పర్ రూమ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, చిన్న మేబీ రూఫ్ టాప్ పెంట్ హౌస్ అంతే. దాని గురించి వివరణ ఏం లేదు, మేడగది అని ఉంది బైబిల్లో, చిన్న ప్లేసే. కానీ అక్కడే ప్రార్థన శక్తి ఉంది కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మని దింపాడు, అన్ని భాషలలో మాట్లాడారు వాళ్ళందరూ. సో నేను చిన్న ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఉండే ముందు మేము సరిగ్గా చేసుకోలేకపోయాం ఆరాధన, ఇప్పుడు జర హాల్ కట్టడం, కోటేసినాం, దుంకాలే, ఇది కాదు. ఆత్మతో ఆరాధించడం అంటే అదే, ప్లేస్ బట్టి కాదు. పక్క వాళ్ళు డిస్టర్బెన్స్, వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఆరాధన చేయొద్దు అంటున్నారు, ఇది కాదు. పెద్ద హాల్ వచ్చేసినాక అబ్జెక్ట్ చేయరా, ఇంకా చేస్తారు. ఎక్కడున్నా సరే దేవుడి కాపుదల ఎప్పుడూ ఉంటుంది, ఆయన ఆరాధనకి ఎప్పుడూ అడ్డు రాదు, నువ్వు సత్యంగా చేస్తే. నాకు తెలిసిన పరిశుద్ధ సంఘం వైట్ డ్రెస్ తప్ప ఇంకేం తెలియదు నాకు. ఆదివారం అంటే డైలీ మేము ఇదే వేసుకుంటాము అని దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటారు కొంతమంది, అలా కాదు నేను అనేది. ఆదివారం ఆరాధనకి వైట్ బట్టలు, పరిశుద్ధ వస్త్రాలు వేసుకుని వచ్చేది తెలుసు. పరిశుద్ధ వస్త్రాలు లేకుండా పరిశుద్ధ బల్ల ఎవ్వరు తీసుకునేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ గీసేవాడు, వినోడే ఎవ్వరికి ఇవ్వను అని. బైబిల్లోంచి వాక్యం తీసి వాదన అంటే డిబేట్ అంటారు. బైబిల్లోంచి వాక్యం తీసి, ఇగో ఎందుకు నేను ఇవ్వను బల్ల నీకు, ఈ రూల్స్ ప్రకారంగా, బైబిల్ రూల్స్ ప్రకారంగా అని నువ్వు చెప్పేవాడు. వాళ్ళు స్మోక్ చేసేవారా, డ్రింక్ చేసేవారా, బయట ఎలా ఉంటున్నారు, వాళ్ళ వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీకు కళ దర్శనాల ద్వారా తెలిసేది. వెంటనే వాళ్ళకి ఖండించి బల్ల ఇచ్చేవాడు కాదు ఆ రోజు. కానీ ఈరోజు చర్చ్లోకి రావడానికి కోడ్, ఈ కలర్ కోడ్ వేసుకుని రావాలి, బ్లాక్, అందరూ బ్లాక్ థీమ్, ధూమ్ బ్లాక్ థీమ్, ఎక్కడ చూసినా బ్లాక్ 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 బ్లాక్.
ఎక్కడ చూసినా సోఫా సోఫా సోఫా, చైర్ చైర్ చైర్. గంటల తరబడి మోకాళ్ళు ఉండి రాత్రంతా ప్రార్థన చేసిన రోజులు, ప్రార్థన చేసి 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 ఫాస్టింగ్స్లో చేసి చేసి పడుకున్న తర్వాత, ఆ రూమ్లో ఎవరు లేకుండా పడుకున్న తర్వాత పక్క రూమ్లో ఎక్కడ ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, ప్రేయర్ నడుస్తూనే ఉంది, ప్రేయర్ శబ్దం వస్తూనే ఉంది అని ఎవరైనా వచ్చారేమో, ప్రేయర్ చేస్తున్నారేమో అని తొంగి చూసేవాళ్ళం లేదు, ఒకరు పడుకునేవారు. ప్రార్థన కొనసాగేది, ఆత్మశక్తి నడిపించేదల్లా మందిరంలో. ఈరోజు ఏమైంది? ఓరన్నో ఓరక్కో, టైంకి రాకపోతే ఈ వార్నింగ్ లేనిది, పాటలు లేనిది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం 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 చేయండి. నాకు తెలిసిన పాటలు, నాకు తెలిసిన పాట ఎంత అర్థం. దీన్ని ఫాస్ట్ కూడా పాడేస్తాను. నేను మ్యూజిషియనే, నేను డ్రమ్మరే, నేను గిటారిస్టే, నేను ఫాస్ట్గా ప్లే చేస్తాను. ఇది కూడా ఇదే సాంగ్. భాష, భావం, మాట్లాడేది. ఇది చూసారా? బాంగోస్ అంటారు దీన్ని, బాంగోస్. నేను 5th క్లాస్ 6th క్లాస్ మేబీ 4th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ నాకు దేవుడు ఇచ్చిన తలాంతు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్, ఏం నేర్చుకోలేదు నేను ఎక్కడ. దీని మీదే స్టార్ట్ చేసి జరిగింది ప్లే చేయడం చర్చ్లో, పాటలు పాడుతుంటే. దీని నుంచి తబలా, తబలా నుంచి కాంగో, ఇంకేం ఇన్స్ట్రుమెంట్ లేవు, ఇవే. ఒక ఏజ్ గ్రూప్లో ఇది, కొంచెం పెద్దాక తబలా, కొంచెం పెద్దాక కాంగో. చాలా చాలా ఏళ్ళ వరకు కాంగోనే ఉండేది. దాని మీదనే ప్లే చేస్తాను. నాదే శక్తి కాదు, నాదేం లేదు, నా టాలెంట్ ఏం లేదు. కేవలం దేవుని కృప ద్వారా, ఆయన ఇచ్చిన గిఫ్ట్ ద్వారా అది వాయిస్తుంటే ఆరాధనలో చర్చ్ మొత్తం ఉజ్జీవంగా, చాలా ఉజ్జీవంగా, అంటే ఒక ఆత్మశక్తితో నింపబడి ఉన్న ఆరాధన కనిపించేది. ఇప్పుడు ఎందుకు చూపించానంటే, చిన్నప్పుడు మెమరీస్ ఇవన్నీ. నేను రీసెంట్గా కొనుక్కున్నాను ఇది ఎప్పుడు ప్రేయర్ రూమ్లోనే ఉంటుంది. ఆదివారం ఆరాధనకి నార్మల్ ప్రేయర్స్ అప్పుడు దీని మీద ప్లే చేసుకుంటాను నేను. సో మీకు చూపించడానికి నేను తెచ్చాను. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఈ 22 or 21 వీడియోస్లో నేను ఎక్కడ చూడలేదు నువ్వు రాసిన పాట, దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో రాసిన పాట, దేవుడిచ్చిన జ్ఞానంతో ట్యూన్ చేసిన పాట ఆ వీడియోస్లో ఎప్పుడు చూడలేదు నేను. కానీ నేను ఉన్నప్పుడు సంఘంలో మాత్రం చాలా బ్యూటిఫుల్ మెలోడీ, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉండేవి. అంటే ఫౌండేషన్ ఎక్కడ తప్పింది, ఎందుకు తప్పాల్సి వచ్చింది అంటే మనిషిగా గ్రో అయ్యి ఓల్డ్ అయ్యావా, లేకపోతే స్పిరిచువల్గా గ్రో అయ్యి ఓల్డ్ అయ్యావా? ఎక్కడికి వెళ్తుంది ఫౌండేషన్? ఏమవుతుంది? వాక్యం లేకుండా ఏ రోజు లేదు. మనిషిగా గ్రో అయ్యి ఓల్డ్ అయ్యావు కాబట్టి స్పిరిచువల్గా దెబ్బతిని దేవుళ్ళు లేవు, అసలు దేవుడి పద్ధతులు ఏమి లేవు, కట్టబడిన విశ్వాసం లేదు. ఎవరిని మెప్పించడానికి దేవుడిని పక్కకు పెట్టి, ఒకటి సీరియస్ ఇష్యూ, బల్ల ఆరాధన జరిగేటప్పుడు స్త్రీలందరూ కొంగులు వేసుకుని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థిస్తూ, అందరూ, స్త్రీలనే కాదు పురుషులు కూడా, మేము చిన్నపిల్లలు కళ్ళు తెరవకుండా, అంటే బల్ల ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ చూడకుండా వాక్యమే వింటూ, ఆ టైంలో సిల్వ వాక్యం చదువుతారు. అప్పుడు ఒక పాట, మళ్ళీ ద్రాక్షారసం ఇచ్చేటప్పుడు ఒక పాట, ఆయన రొట్టెయు మరియు ఆయన రక్తము అని పిలువబడుతుంది బైబిల్లో. దాని ప్రకారంగా మేము ఎవరు చూసారు, చాలా పరిశుద్ధంగా జరిగేది. ఉదయం చేసే ఆ రొట్టె దగ్గర నుంచి
బల్ల కార్యక్రమం అంతా అయిపోయే వరకు ఎవ్వరూ అటువైపు చూసేవారు కాదు. కానీ ఈరోజు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకురావచ్చు, ఇలా కూర్చుని బైబిల్ చదవచ్చు, లిప్స్టిక్స్ పెట్టుకోవచ్చు, మేకప్ వేసుకోవచ్చు, ఆభరణాలు వేసుకోవచ్చు. ఇవి తప్ప అని అడిగితే నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఏమైనా చేసుకో, అది కూడా దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. సన్నిధిలో అసలు ఏమి ఉండకూడదు. నువ్వు నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ నుంచి ఇలాగే అనుకో, నేను అసలు మాట్లాడకపోయేవాడిని. ఫస్ట్ నుంచి ఉన్న ఫౌండేషన్ ఏది, ఫస్ట్ నుంచి ఉన్న వాక్యం ఏది, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, 2 డిఫరెంట్ వరల్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ నువ్వేం చేస్తున్నావు, ఎలా అలౌ చేస్తున్నావు ఇవన్నిటిని. సంఘంని మీరు దేవుని సన్నిధిని దొంగల గృహముగా చేశారు అని యేసుప్రభు చాలా సీరియస్ అయ్యి కొడతారు అందరినీ. అప్పుడంటే వాళ్ళు మార్కెట్ లాగా అన్నీ పెట్టుకున్నారు, దేవుడి ఆలయంలో మార్కెట్ లాగా అన్నీ పెట్టుకుని ఏదో సేల్ చేసుకుంటున్నారు ఆ రోజుల్లో. అందుకు యేసుప్రభు సీరియస్ అయ్యి కొట్టారు అందరినీ. ఫస్ట్ టైం సీరియస్ అయ్యి కొట్టారు అందరినీ. ఇప్పుడు సేల్ అనాలా లేదా నాకు తెలియదు, కానీ అవుట్ ఆఫ్ వాక్యం గేమ్స్ అను అందరూ ఐక్యతగా ఉండాలంట. ఐక్యత ఉండడానికి క్యారల్స్ చేయాలి, ఐక్యతగా ఉండడానికి క్విజులు ఆడాలి, ఐక్యతగా ఉండడానికి ఇంకేదో చేయాలి, సంఘం ఇది చేస్తుంది అని. సో బాండ్స్ పెరగాలి సంఘంలో, బాండ్స్ పెరగాలంటే అందరూ బయటికి వెళ్ళి బ్లాంకెట్స్ ఇచ్చుకోవాలి. బ్లాంకెట్స్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారు, వద్దు. డొనేషన్లు కలెక్ట్ చేయాలి, ఇప్పుడు ఆర్ఫనైజ్ వాళ్ళకి ఇవ్వాలి. మంచిదే, ఇవ్వడం మంచిదే. నువ్వు సెపరేట్గా మాట్లాడుకో, సెపరేట్గా చేసుకో. ఆదివారపు ఆరాధన 10 నుంచి 2 గంటల వరకు ఏం జరగాలో 30 సంవత్సరాల నుంచి అందరికీ తెలుసు. కొత్తగా ఏదో చేయించి వాళ్ళు ఏం చేసినా సరే ఓకే, డబ్బులు వస్తున్నాయి కదా, ఓకే. ఒక పాస్టర్ పేరు నేను తీయను, కానీ చాలా పెద్ద పాస్టర్, ఒకప్పుడు చాలా పెద్ద పాస్టర్, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. చాలా పెద్ద పాస్టర్. ఆ పాస్టర్ మీటింగ్కి వెళ్ళాం మేము నా చిన్నప్పుడు. వెళ్తే ఈ దైవజనుడు అన్నారు. అక్కడ ఏం వాక్యం ఉండదు, ఓన్లీ పాటలే ఉంటాయి. ఆయన ఎక్కువ వాక్యం ఉండదు, పాటలే ఉంటాయి. అయితే మేము ఆ గుంపులో కూర్చున్నాం. వాళ్ళు వచ్చి కానుకలు సంచి తీసుకొచ్చి అందరికీ ఇట్లా ఇస్తుంటే ఎవరి కానుకలు వాళ్ళు ఇస్తున్నారు. మేము ఇంటికి వచ్చుకున్నాక మాట్లాడుకున్నాం, కానుకలు అలా పడుతున్నారా అని. ఈరోజు ఏం జరుగుతుంది? వాక్యం లేదు, కేవలం పాటలు తప్పనట్లే. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? చర్చకు వస్తున్నారంటే దేని గురించి వస్తారు? వినుట వలన విశ్వాసము కలుగును. వాక్యం వింటేనే కదా విశ్వాసం వస్తుంది. వాళ్ళ జీవితంలో దేవా ఇది చేసావా, మాకు చెయ్యి అని అడుగుతారు కదా, అప్పుడే కదా వాళ్ళు బలపడతారు. ఓన్లీ పాటలే అయితే ఎక్కడైనా పాటలు వినొచ్చు, ఎక్కడైనా పాటలు పాడుకోవచ్చు. సో